అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. ఒక మంచి పాట మీ సమక్షంలో విడుదల చేసే అవకాశం మాకు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా నుంచి నేను పాటలు రాస్తున్నా. అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమా నుంచి పాటలు రాస్తున్నా. మీకు చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు నేను కొన్ని వినిపిస్తాను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన మరిగేనే. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగన్ను వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మో మిస్సమ్మో యమ్మో, లవ్ వైరస్సే సోకిందమ్మో. లే 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 ఇవ్వాళే లే 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 ఈ రోజల్లే లే లే. అవునంటే ఆకల్లే, లేకుంటే బాకల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే. ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే. కన్ను ఇంతే కను పాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే. ఓయ్ సూటిగా సూటిగా తీటుగా తీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు, సూటిగా సూటిగా తీటుగా తీటుగా నాటుకుపోయిన చీకలు కొట్టుడు, చూటికి మాటికి మాటికి చీటికి సూటిగా తాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక గీతను దాటి చెక్కలు చేరే చక్కెర కొట్టుడు, మీటక మీటక మనసే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే. ఓ ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలు చెంపను మళ్ళీ కొట్టాలే. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలవై వచ్చావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవనా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది పాట ముగ్గురి కలయికలో అది ఆ పాట పుట్టింది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు, హరీష్ శంకర్ మా కలయికలో. మళ్ళీ మా కలయికలో ఇప్పుడు మీ అందరి ముందుకు వస్తున్న మరొక పాట. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, జుట్టెగిరెనంటే ఇక దడ పిడుగులు పడినట్టే. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, జుట్టెగిరెనంటే ఇక దడ పిడుగులు పడినట్టే. సరేనా? మళ్ళీ ఇంకా కొన్ని పిడుగులు కురిపించడానికి మన ముందుకు దేవి గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది వస్తారు. సంతోషం. ఈ పాట రాసే అవకాశం. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పాడిన పాటలన్నీ సినిమాల్లోని పాత్రలకు సినిమాలోని కథకు సంబంధించిన పాటలు. కానీ ఈ పాట మాత్రం పవన్ కళ్యాణ్ గారి నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం ఈ పాట. ఇది నిజం, ఇది నిజం. థ్యాంక్ యూ.